నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. నేను వర్మ. ఓవైపు కరోనా హడలెత్తిస్తుంటే వర్షాలు ప్రజానికాన్ని ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే ఉత్తరాదిన జనజీవనం అస్తవ్యస్తమైంది. దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత 15 రోజులుగా వర్షాలు కురుస్తూ వస్తున్నప్పటికీ గత 4 రోజులు ఊరటిచ్చాయి. దీంతో అమ్మయ్య అనుకునేలోపే రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ. గత ఏడాది భారీ వర్షాలకు హైదరాబాద్ కొట్టుకుపోయినంత పనైంది. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. వందలాది వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో జనం చనిపోయారు. వాటి నుంచి కోలుకుంటున్న సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ పలకరించి చిన్నాభిన్నం చేసింది. వైరస్ భయానికి జనం బయటికి కూడా రావడం మానేశారు. లాక్డౌన్ విధించి ఎత్తివేయడంతో జనం బయటికి రావడం ఇలా మొదలు పెట్టారో లేదో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. కరోనా కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇంతకీ వైరస్ అంతం అయ్యేది ఎప్పుడు? వర్షాలతో సీజనల్ వ్యాధులు తప్పవా? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇవే అంశాలపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు వాతావరణ నిపుణులు రామకృష్ణ గారు, అలాగే డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు, ప్రముఖ వైద్యురాలు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి మన ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. అక్కడ వర్షాల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? కరోనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? కేసులు ఏమన్నా పెరుగుతున్నాయా? ముందుగా హైదరాబాద్ ఆషీఫ్ దగ్గరికి వెళ్దాం. రైట్, ఓకే. ప్రస్తుతం మనతో పాటుగా రామకృష్ణ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ గారు వెర్షన్ తీసుకుందాం. నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్తే వర్మ గారు, చెప్పండి. సార్, చూస్తున్నాం గత వారం రోజుల నుంచి కూడా భారీ వర్షాలు ఉత్తరాదిన అవనివ్వండి, తెలుగు రాష్ట్రాలనివ్వండి, చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 2 రాష్ట్రాల్లోని ఆకాశం మేఘావృతమే కాకుండా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడుతున్నాయని చెప్పి అప్డేట్స్ వస్తున్న నేపథ్యం. అసలు ఈ మాన్సూన్స్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉంది? ఎందుకు ఇన్ని రోజుల పాటు వర్షాలు ఇంత ఉధృతంగా కురిసే పరిస్థితులు రావడానికి వాతావరణంలో వచ్చిన మార్పులను ఏ రకంగా చూడాల్సింది? వర్మ గారు, ఇప్పుడు ఉత్తరాదిన ఆవరించవలసిన మాన్సూన్స్ కొంచెం డిలేడ్గా ఉండడం, తర్వాత ఈ మాన్సూన్ ట్రప్ అన్నది దక్షిణాది రాష్ట్రాలకే పరిమితం అయిపోవడం మూలాన మనకి భారీ వర్షాలు కలుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పురోగతి తొందరగా సాగించిన మాన్సూన్స్, ఈ నైరుతి ఋతుపవనాలు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఆ ప్రాంతాలకి చాలా ఆలస్యంగా వచ్చినాయి. అది ఆల్మోస్ట్ ఒక 15 days ఆలస్యంగా వచ్చినాయి. అది ఐఎండి వారు కూడా గుర్తించారు దాన్ని. ఇప్పుడు ఏంటంటే ఈ మాన్సూన్ ట్రప్ అంతా దక్షిణాది రాష్ట్రాలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వరకు భారీ వర్షాలు. ఇంకా మీరు చూసుకున్నట్టయితే లాట్ ఆఫ్ క్లౌడింగ్ ఇన్ ది బే ఆఫ్ బెంగాల్. ల్యాండ్ మాస్ మీద ఉండవలసిన క్లౌడ్ అంతా ఎక్కువ బే ఆఫ్ బెంగాల్లో ఉంది. ఇంకొక కారణం ఏంటంటే ఈ మధ్యన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ నుంచి డాక్టర్ కృష్ణన్ గారు, క్లైమేట్ సెంటర్ డైరెక్టర్, ఆయన చెప్పారు, ఉత్తరాదిన ఏవైనా కాశ్మీరు ఆ ప్రాంతాల్లో కలగవలసిన వాతావరణ పరిస్థితులు ఏమైనా డిలే అయితే ఆ డిలే కూడా ఈ మాన్సూన్ని ఉత్తరాది రాష్ట్రాలకి కొంచెం ఆవరించడానికి కొంచెం ఆలస్యం చేస్తుందని చెప్పారు ఈ మధ్యన. ఐ థింక్ ఆయన చెప్తున్నది కూడా ఇక్కడ నిజం అవుతున్నట్టు నా అభిప్రాయం వర్మ గారు. రైట్ రామకృష్ణ, అంటే ఓవరాల్గా మాన్సూన్స్ పూర్తి స్థాయిలో దేశం అంతా కూడా విస్తరించినట్టు అనుకోవచ్చా? లేదండి, ఇంకా దేశం అంతా విస్తరించలేదు. మనకి ఇంకా రాజస్థాన్, పంజాబ్ ఆ ప్రాంతాల్లో కూడా ఇంకా మాన్సూన్ ప్రభావం ఇంకా పూర్తిగా ఆవరించలేదండి. మరి ఉత్తరాదిన ఎందుకండి ఇంత అత్యధికంగా వర్షాలు కురవడం, అతలాకుతలం అయిపోతుంది? ఏంటి అక్కడ పరిస్థితులు? అంటే మీకు ఉత్తరప్రదేశ్ వరకు మాన్సూన్ ట్రప్ కానీ మాన్సూన్ ఆవరించడం కానీ అక్కడ దాకా వచ్చి నిశ్చలంగా ఉండిపోవడం, అక్కడ ఈ ఉత్తరాదిని ఎక్కువ వానలు పడుతున్నాయి. కాకపోతే ఏంటంటే వాతావరణంలో మార్పుల మూలాన కూడా ఏంటంటే అర్బన్ క్లైమేట్, అంటే అర్బన్ వాతావరణంలో విపరీతమైన ఇన్స్టెబిలిటీ పెరిగిపోయి అక్కడ మీకు ఈ దాన్ని ఏమంటారు థండర్ షవర్స్ ఎక్కువగా కురవడం మూలాన కూడా ఎక్కువ ఒకేసారి చాలా వరకు వర్షం పడిపోతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే లార్జ్ స్కేల్ ఫీచర్స్ ఏమీ ఆవరించడం లేదు మాన్సూన్లో. ఇది ఇలా ఉంటుండగానే లోకల్ కన్వెక్టివ్ ఫీచర్స్ చాలా వరకు డామినేట్ చేసి మీకు సిటీస్లోనూ అక్కడ కొన్ని చోట్ల మీకు విపరీతమైన వాన పడిపోతుందండి. అది కారణం. రైట్ రామకృష్ణ గారు, మరొక విషయం అంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పుడున్న వర్షపాతాలని ఏ రకంగా చూడొచ్చు?
అంటే ఇప్పుడు 4 నెలల యావరేజ్ తీసుకుంటే పెద్ద మార్పు ఉండదండి. కానీ పడవలసిన టైంలో పడవలసిన చోట పడకపోతే మటుకు రైతులకు కానీ ప్రజానీకానికి కానీ ఏ విధంగానూ ఇది ఉపయోగకరం కాదు. ఇప్పుడు మీరు వరి నాట్లు వేసుకునే టైంకి రైతుకు ఉపయోగకరంగా వానలు పడితేనే అది మంచిది మనకి. మూకమ్మడిగా ఒకసారి పడిపోయి మళ్ళీ ఒక 2-3 వారాలు ఎండలు కాసేసి వానలు పడకుండా ఉంటే అది ఎందుకు ఉపయోగం లేదండి. ఇప్పుడు మనం అలాంటి వాతావరణాన్ని చూస్తున్నాం మనం. ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది కూడా వానలు అలాగే ఉంటాయి. టోటల్ తీసుకుంటే మీకు రెయిన్ఫాల్ సరిపోతుంది. కానీ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ లేకపోతే టైం వైజ్ కానీ మీకు ఈ మార్పులు తప్పవు. అది అంటే నార్మల్గా మీరు వాతావరణాన్ని మీరు ప్రిడిక్ట్ చేసినప్పుడు ఈ సీజన్లో ఈ టైంలో ఏ రాష్ట్రాల్లో వర్షపాతాలు ఎలా పడుతున్నాయి అన్నది మీకు తెలుస్తుంటుంది ఆ గణాంకాలకు సంబంధించి. సో ఇప్పుడు ఎక్కడ డెఫిసిట్లు కనిపిస్తున్నాయండి మనకి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఏ టైంలో? రాజస్థాన్, పంజాబ్ ఆ రాష్ట్రాలన్నీ ఇంకా అసలు మాన్సూన్ ఆవరించనే లేదండి. ఇంకా డెఫిసిటే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇలా దక్షిణాది రాష్ట్రాలు, ఫుట్హిల్స్ ఆఫ్ హిమాలయాస్ కొన్ని చోట్ల మటుకు ఎక్సెస్ గా ఉంటుంది, నార్త్ ఈస్ట్ పోర్షన్స్. అంటే ఏంటంటే మాన్సూన్ మామూలుగా ఉన్న రోజుల్లో కాకుండా ఇప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే మానవుడు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి విపరీతంగా వెదర్ని డిస్టర్బ్ చేయడం మూలాన జరిగే అంశాలండి ఇవన్నీ. ఓకే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంపూర్ణంగానే ఈ టైంలో పడాల్సిన వర్షాలు కురుస్తున్నాయి అనుకోవచ్చా? ఇక్కడ కూడా ఏమైనా డెఫిసిట్ కానీ ఎక్సెస్ కానీ కనిపిస్తుందా? లేదండి, ఇక్కడ ఏమీ డెఫిసిట్ లేదు. రాయలసీమ కొంచెం తెలంగాణ వరకు బాగానే ఉంది. ఇప్పటి వరకు పడవలసిన వర్షాలు పడుతున్నాయి. కానీ ఉత్తరాంధ్రకి కొంచెం డెఫిసిట్ అని మనం అనుకోవచ్చు. ఉత్తరాంధ్రకి ఓకే సార్, సీలో ఒక ట్రఫ్ కూడా రన్ అవుతున్నది అని చెప్తున్నారు. దాని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుందండి రాను రోజుల్లో? అంటే సీలో ఉన్న ట్రఫ్ ఒకవేళ కానీ ల్యాండ్ మాస్ మీదకి వచ్చేటట్టయితే మనకి ఉపయోగకరం అండి, కొంచెం వర్షాలు పడతాయి. కానీ అది బే ఆఫ్ బెంగాల్కే పరిమితం అయిపోతే మట్టుకు మనకేమీ ఉపయోగకరం కాదు. కొంచెం వరకు ఎఫెక్ట్ ఉంటుంది. కొంచెం రాయలసీమ అంటే మనకి విజయవాడ అలాంటి అంటే గుంటూరు, కృష్ణా ఆ జిల్లాలు ప్లస్ దక్షిణ తెలంగాణ అంతవరకు వానలు పడతాయండి కొంచెం రాయలసీమ. ఇప్పటికీ నా అభిప్రాయం ప్రకారం ఉత్తరాంధ్రకి కొంచెం డెఫిసిట్. అంటే ప్రధానంగా రామకృష్ణ గారు ఇప్పుడు పడుతున్న వర్షాలను మనం మాన్సూన్స్ రైన్స్గా అనుకోవాలా, లేకపోతే ఏమైనా ఈ సిస్టమ్ ఈ ట్రఫ్ వల్ల ఏమైనా వర్షాలు కురుస్తాయని భావించవచ్చా? ఇప్పుడు ఈ ట్రఫ్ అన్నది మాన్సూన్ లో భాగమేనండి. ఈ మాన్సూన్ ట్రఫ్ వేరు వేరు ఏం కాదు. ఓకే, మాన్సూన్ లో ఒక అంతర్భాగమే ఈ ట్రఫ్. ఓకే, మాన్సూన్ సీజన్ లోనే ఈ ట్రఫ్స్ కానీ మాన్సూన్ డిప్రెషన్స్ కానీ ఏర్పడతాయి. మనకి మాన్సూన్ డిప్రెషన్స్ ఓవర్ ది ఇయర్స్ తగ్గిపోయినా మాన్సూన్ ట్రఫ్ లోజ్ మూలాన ఎక్కువ వానలు పడుతున్నాయి మనకి. ఓకే రైట్, వన్ మినిట్ అండి రామకృష్ణ గారు. అసలు తెలంగాణలో పరిస్థితి ఏంటి అన్నది మా ప్రతినిధి ఆషిఫ్ మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఏ ప్రాంతాల్లో ఎలా వర్షాలు కురుస్తున్నాయో ప్రస్తుతం ఆయన ఎక్కడి నుంచి మనతో పాటు లైవ్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. మరోవక్క కరోనా కేసులు ఆ ప్రాంతంలో ఏ రకంగా ఉన్నాయి, ప్రజలు సోషల్ డిస్టెన్స్ అవనియండి లేకపోతే మాస్కులు అవనియండి ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా, లేకపోతే లాక్డౌన్ ఓపెన్ చేసాం కదా అని విచ్చలవిడిగా తిరిగే పరిస్థితి కనిపిస్తున్నదా? ఆషిఫ్ని అడిగి తెలుసుకుందాం. ఆషిఫ్, వర్షాకాలం ప్రారంభం కాకముందే జిల్లాలోని వర్షాలు దంచి కొడుతున్నాయి. మరోవైపు ఏదైతే వర్షాలు ప్రారంభంలో వర్షాలు పడంతో రైతులు మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలోని గత నెల కొంతమేరకు వర్షాలు కొంతమేరకు పడకపోవడంతో ఎండలు దంచి కొట్టాయి. మరోవైపు గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఇక్కడ సింగూరు ప్రాజెక్టు కూడా ఇప్పటికే వరద నీరు చేరుతుంది. ఇక్కడ మాంజిరాల నుంచి సింగూరుకు వరద నీరు చేయడంతో ఇప్పటికే ఇక్కడ సందర్శకులు తాకిడి పెరిగింది. మరోవైపు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఇక్కడ నల్లవాగు ప్రాంతంలోని ఇప్పటికే నిండుకుండల ప్రాజెక్టు నిండుకుండల మారడంతో ఇక్కడికి అక్కడ నుంచి వరద నీరు ఇక్కడికి నిజాం సాగర్కు చేరుతున్నాయి. రంగనాయక సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వర్షాలు కూడడంతో గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కూడడంతో ఇప్పటికే రైతులు కొంత మేరకు ఆనందం వ్యక్తం చేసినా ఇక్కడ ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లపై జలమయమై రోడ్లు మొత్తం గుంతలమయంగా మారడంతో ఇప్పటికే వాహనదారులను ఇబ్బంది గురవుతున్నారు. ఏదైతే సిద్దిపేట సంగారెడ్డి జిల్లాలోని ఇక్కడ పడంచేరు నియోజకవర్గంలో ఇప్పటికే రోడ్లు మొత్తం గుంతలమయంతో ఇక్కడ మొత్తం రోడ్లపై వాహనదారులు ఇప్పటికే చుక్కలు చూస్తున్నారు అనుకోవచ్చు. ఇది జుగిపేట, ఇక్కడ జైరాబాద్
ప్రధాన నారాయణగేడ్ పరిసర ప్రాంతాల్లోని ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలోని ఏదైతే ఉన్నాయో డ్రైనేజ్ నీరు మొత్తం ఇళ్లలో చేరడంతో ఇప్పటికీ రోడ్లపై రావడంతో వాహనదారులకు ముఖ్యంగా ఇబ్బందులకు గురవుతున్నారు వర్మ. ఇదే నేపథ్యంలోని గతం చూసుకున్నట్లయితే కరోనా కేసులు, కరోనా థర్డ్ వేవ్ కూడా ముప్పు ఉందని ఇప్పటికే వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోని గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇప్పటికే 5,000 పైగా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని మొత్తం ఎక్కువ శాతం మరణాలు కూడా అదే విధంగా నమోదయ్యాయి. అయితే ఈ ఏదైతే సంబంధించిన ఏదైతే థర్డ్ వేవ్ ప్రికాషన్స్ ఏవైతున్నాయో ప్రికాషన్స్ సంబంధించిన ఏదైతే చూసుకున్నట్లయితే జిల్లాలోని ఇప్పటికే ఏదైతే కరోనా కేసులు తాకిడి పెరిగి లాక్డౌన్ పూర్తిగా తాకిడి పెరిగిన తర్వాత ఏదైతే లాక్డౌన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలోని జిల్లాలోని ఇప్పటికే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చూస్తున్నట్లయితే మరోవైపు ఈ గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు గత వర్షాకాలంలో ప్రారంభంలోనే ఇప్పటికే చల్లటి గాలులు కూడా విరుస్తున్నాయి. ఇదే నేపథ్యంలోని ప్రధానంగా ఇప్పటికే అయితే జిల్లాలోని సంబంధించిన వైద్యాధికారులు తెలుపుతున్నారు. ఏదైతే ఇప్పటికే బయటికి ఎవరు రావద్దు, ఇప్పటికే కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలోని ఎక్కువ నమోదయ్యే తడువే సంబంధించిన ముప్పు ఉందని ఇప్పటికే వైద్యాధికారులు తెలుపుతున్నారు వర్మ. రైట్ ఆసిఫ్, ఇప్పుడు ప్రజల విషయానికి వస్తే సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా, లేకపోతే లాక్డౌన్ ఓపెన్ చేసేసారు కదా అని విచ్చలవిడిగా తిరిగే పరిస్థితి, రోడ్ల మీద తిరిగే వాళ్ళు మాస్కులు ధరిస్తున్నారా, జాగ్రత్తలు తీసుకుంటున్నారా, అలాంటి పరిస్థితి కనిపించట్లేదా? లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఇప్పటికే జిల్లాలోని ప్రధానంగా ఏదైతే షాపింగ్ మాల్స్ కావచ్చు, రైట్, ఓకే, థ్యాంక్ యూ ఆసిఫ్. చూస్తున్నాం అక్కడ మనం పరిస్థితి, వర్షం కురుస్తుంది. ఆసిఫ్ లైవ్లో అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నించారు తప్పించి నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇక వెస్ట్ గోదావరి వేద్దాం, ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఇబ్బందికరంగానే మారుతుంది. ఒక పక్క వర్షాలు, మరోపక్క కరోనా కేసులు కూడా ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలోని కేసులు పెరిగిన పరిస్థితి, అక్కడ లాక్డౌన్ కూడా పొడిగించిన పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్లు విడతల వారీగా ఓపెన్ చేసినప్పటికీ కూడా తూర్పుగోదావరి జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లాలో పరిస్థితి దారుణంగానే ఉన్నది. ఫస్ట్ వేవ్ దగ్గర నుంచి కూడా అదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఈ కేసులు మరింత విపత్తులకి దారితీస్తుందో తెలియని పరిస్థితి, ఒక భయాందోళన అయితే గురి చేస్తున్నది. ఈ టైంలోనే వర్షాలు కూడా ఆ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్నాయి. వెస్ట్ గోదావరి వెళ్దాం. వెస్ట్ గోదావరి నుంచి మా ప్రతినిధి ఏడుకొండలు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండల వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలు ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, వాతావరణంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, గడిచిన 2 రోజుల నుంచి వర్షాలు ఎలా కురుస్తున్నాయి, కోవిడ్ ప్రికాషన్స్ ప్రజలు ఏ రకంగా పాటిస్తున్నారు? థ్యాంక్ యూ వర్మ. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే వర్షాలు గత వారం రోజులుగా కూడా దంచి కొడుతున్నాయి. అయితే ఒక పక్క వర్షాలు కురిస్తే కరోనా వేవ్ తగ్గుతుందంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్పిన దానికి ఇక్కడ భిన్నంగా కూడా ఇక్కడ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే 2 రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో 95 పాజిటివ్ కేసులు నమోదైనటువంటి ప్రాంతంలో ఇప్పుడు 362 కేసులు నమోదయ్యేంత పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చూస్తే ఇటు ఉభయ గోదావరి జిల్లాలో డెల్టాలో మరింత దారుణంగా ఈ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఖరీఫ్ పంటకు ఇక్కడ సాగుకి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని చోట్ల నార్మల్ పూర్తయి వరి నాట్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటు తూర్పు గోదావరి జిల్లా పరిస్థితికి వస్తే పి గన్నవరంలో చాలా భయానక వాతావరణం నెలకొంది. ఏదైతే నిన్న మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించినటువంటి కర్ఫ్యూ ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి అక్కడ ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే సడలింపించి మళ్ళా కర్ఫ్యూని విధిస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటు ఏదైతే రాష్ట్ర ఆరోగ్య కమిషనర్ అయినటువంటి భాస్కర్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతానికి ఈ కర్ఫ్యూ అనేది సడలించడం జరిగింది. అయితే ఆ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి మళ్ళా కర్ఫ్యూ మొదలవుతున్నది. దీనికి సంబంధించి స్థానిక ఎంఆర్ఓ మృత్యుంజయరావు దీని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితి చూస్తే ఇప్పటికే రాష్ట్రంలో ప్రథమ ద్వితీయ స్థానాల్లో కరోనా కేసులు అనేది కొనసాగుతూ ఉన్నాయి. అయితే మరో పక్క ఇప్పుడు ఏదైతే ఈ డెల్టా ప్రాంతంలో చూస్తే ఇప్పుడు సామూహికంగా పనులు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మరింత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి చూస్తే ఎక్కడ కూడా ఇప్పుడు ఏదైతే సడలింపించిన ప్రాంతంలో ఎక్కడ కూడా సామాజిక దూరంగానే అదే ఫిజికల్ డిస్టెన్స్ ఎక్కడ కూడా కనిపించలేనటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే థర్డ్ వేవ్
తరుముకొస్తుందంటూ కూడా నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఎక్కడా కూడా అటువంటి నియమ నిబంధనలు కనిపించట్లేదు. దీని కారణంగానే ఉభయ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అనేది విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు పొలం పనులకు వెళ్లేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ విధంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నప్పుడు అధికారులు ఇప్పటికీ కూడా ఈ నిమ్మకి వ్యవహరించడం పట్ల ఇక్కడ ఇంకొన్ని మరణాలు చూడవలసి వస్తుందని చెప్పేసి ఉభయ గోదావరి జిల్లా ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ప్రమాణం. రైట్, పి గన్నవరం పరిస్థితి మీరు చెబుతున్నారు, ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితి అక్కడ ఉత్పన్నమవుతుంది, కేసులు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయనే పరిస్థితి. మరి ఏంటి ఆ ప్రాంతాన్ని ఏమైనా రెడ్ జోన్ కింద ప్రకటించడం జరిగిందా? బయట వాళ్ళు ఎవరో కూడా ఆ ప్రాంతానికి రాకుండా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా బయటికి రాకుండా అలాంటి ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా? వాళ్ళందరినీ కూడా హాస్పిటలైజ్ చేయడం జరిగిందా? ఏమైనా క్వారంటైన్లో ఉంచడం జరిగిందా? ఏంటి ఆ ఊరు పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు అక్కడ ఉన్నాయి? వర్మ, ఇటు ఏదైతే తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం పరిస్థితికి వస్తే కేవలం పి గన్నవరం గ్రామంలో మాత్రమే కేసులు అధికంగా ఉన్నాయి. అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ అనేది వారు తీసుకోవట్లేదు అనేది తెలుస్తుంది. అయితే అక్కడ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఒక పి గన్నవరంలోనే ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు చూస్తే మనం ఎంక్వైరీ చేయగా ఏదైతే నియోజకవర్గం అంతా కూడా ఇలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా కేవలం పి గన్నవరం గ్రామంలో ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏదైతే సంత మార్కెట్ కానీ ఇవన్నీ కూడా షాపులకు వెళ్ళేటువంటి జనం కూడా ఎక్కడ కూడా సామాజిక దూరం పాటించకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అందరికీ కారణం అక్కడ ఉండేటువంటి ఏదైతే ఆశా వర్కర్లు కానీ అలాగే ఆరోగ్య సిబ్బంది కానీ వీరంతా కూడా నెమ్మది నీరసంగా వ్యవహరించడం, ఎవరికి కరోనా వచ్చింది వారిని ఐసోలేషన్ చేయడంలో విఫలమయ్యారనేది వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఎక్కడైతే కరోనా వచ్చిందో వారిని ఐసోలేషన్ చేయడం, ఉన్న వారికి భద్రత చర్యలు ఎవరికి ఉండాలనేది చెప్పడంలో కూడా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించిన కారణంగానే ఇప్పుడు మరొకసారి అక్కడ రెడ్ జోన్ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతానికి 6 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే సడలింపు ఇచ్చారు. అయితే మిగిలిన సమయంలో ఎవరు కూడా రోడ్లపైకి రాకూడదు. కానీ ఏదైతే ఈ యొక్క వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి వీరంతా గుంపుగా ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతంకి వెళ్ళి పనులు చేసుకుని వచ్చే సమయంలో వారంతా కూడా ఏదైతే పాజిటివ్ ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఆ పనులకు వెళ్ళడం వల్ల మరికొంతమందికి వ్యాప్తి చెందేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వర్మ, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇది తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒక భయాందోళన గురవుతున్నది. మనతో పాటుగా డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు కూడా ప్రముఖ వైద్యురాలు మనతో పాటుగా జాయిన్ అయ్యారు. నమస్తే అండి లక్ష్మీ లావణ్య గారు. టీవీ ప్రేక్షకులందరికీ కూడా లక్ష్మీనారాయణ గారు, ముందుగానే మనం అనుకున్నట్లుగా వానాకాలం అనేసరికల్లా ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తుంటారు, 1వ నెంబరు 2వ నెంబరు అని. కానీ కరోనాకి 3వ ప్రమాద హెచ్చరిక ముందు నుంచి కూడా మీ డాక్టర్లు అందరూ కూడా సూచిస్తున్నారు, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. కానీ ఆ ప్రికాషన్స్ ఏవి కూడా కనిపించే పరిస్థితి లేదు. ఒక పక్క వర్షాలు, మరో పక్క పెరుగుతున్న కరోనా కేసులు చాప కింద నీరులా. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మనం చూసాం. ఒక గ్రామంలో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఉదయం 6 నుంచి 2 వరకు కూడా మళ్ళీ అక్కడ కర్ఫ్యూ విధించడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా కర్ఫ్యూ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? ఈ 3వ ప్రమాద హెచ్చరికల నుంచి సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? 3వ ప్రమాద హెచ్చరిక మీన్స్ థర్డ్ వేవ్. ఓకే, సో నిన్నటికి ఇవాళకి 38,000 కేసెస్, నిన్న ఇవాళ 41,000 చిల్లర కేసెస్ చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే బేసిక్లీ నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినాయి నిన్నటికి ఇవాళకి. సో మనం థర్డ్ వేవ్ లో ఎంటర్ అయ్యామా లేకపోతే సెకండ్ వేవ్ దిగట్లేదా అనేది చెప్పడం కష్టమే. కాకపోతే కేసెస్ పెరుగుతున్నాయి అనేది చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని సెకండ్ వేవ్ అయినా థర్డ్ వేవ్ అయినా మనకి ఏం అవసరం, మన కేసెస్ పెరగకుండా ఉండాలి. అంటే మనకి ఈ జబ్బు చేయకూడదు, మనం బాధపడకూడదు, ఇతరులని బాధ పెట్టకూడదు. అంటే మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. లాక్డౌన్ ఉన్నా లేకపోయినా కోవిడ్ మాత్రం ఉంది అనేది ఖచ్చితం కదా. 42,000 కేసెస్ కోవిడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి లాక్డౌన్ ఉన్నా లేకపోయినా ఈ వైరస్ మాత్రం చక్కగా వ్యాప్తి చెందుతుంది, మార్పు చెందుతుంది, అందరినీ బాధిస్తుంది. మనం దీని నుంచి తప్పించుకోవాలి. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ఎప్పుడు మర్చిపోకండి. నేను మళ్ళీ మీ ఛానల్ ద్వారా మళ్ళీ కూడా చెప్తున్నాను, N95 మంచిగా ఫేస్ అంతా కవర్ అయ్యే మాస్క్ ఇలా పెట్టుకోవాలి. ముక్కు కిందకి జారిపోయిన మాస్క్ ఉపయోగం లేదు. అది కాక
COVID-19 అనేది ఇప్పుడు లాంగ్ కోవిడ్, అంటే ఇదివరకే COVID-19 వచ్చి జబ్బు చేసి మానిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు లాంగ్ కోవిడ్ అంటే ఎన్నెన్నో రకాల బాధలతో వాళ్ళు రికవర్ అయ్యారనమాట. వాళ్ళకి కొందరికి బ్లాక్ ఫంగస్ అని, కొందరికి షుగర్ బాగా పెరిగిపోతుంది, కొందరికి బీపీ పెరిగిపోతుంది, కొందరు లంగ్స్ కెపాసిటీలో ఇంకా కూడా పూర్తిగా రికవరీ రాక వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు, పనిలోకి వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళ జ్ఞాపక శక్తి తగ్గింది, కొందరికి అయితే హార్ట్ డిసీజెస్ వచ్చినాయి, ఏదో బ్లడ్ లో క్లాట్స్ వచ్చినాయి, చిన్న స్ట్రోక్ వచ్చింది, హార్ట్ లో కూడా ఇబ్బందులు కలిగితే వాళ్ళు చాలా అలసిపోతూ ఉంటారు, ఆయాసం ఉంటుంది, చెస్ట్ పెయిన్ ఉంటుంది, బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది. ఈ డెల్టా వేరియంట్ 80% ఆఫ్ ద సెకండ్ వేవ్ డెల్టా వేరియంట్ తో వచ్చిన వైరస్ తో వచ్చిన కోవిడ్ వేవ్ కనుక ఈ డెల్టా వేరియంట్ ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ కూడా డిస్ట్రాయ్ చేయడం వల్ల మేము చాలా కొత్త న్యూ డయాబెటిక్ పేషెంట్స్ చూస్తున్నాం. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండమని మేము మీ ఛానల్ ద్వారా అందరికీ చెప్పేది. COVID-19 కాకుండా నోరో వైరస్ అని కొత్త వైరస్ కూడా గమనించారు. ఇప్పుడు అది యూకేలో గమనించుకున్నారు నోరో వైరస్. ఈ నోరో వైరస్ లక్షణాలు ఏంటి అంటే కొలెరా, టైఫాయిడ్ అంటే గ్యాస్ట్రో ఎంట్రైటిస్ లాగా ఇది మనుషులకి ఉన్న వేస్ట్ అంటే మన స్టూల్స్ అంటే మల విసర్జన నుంచి వచ్చిన వైరస్ అలా విడుదలవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. అంటే స్టూల్స్ నుంచి వచ్చిన వైరస్ అన్నమాట. సో ఇది ఏంటంటే బేబీస్ డైపర్స్ మార్చేటప్పుడు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకోకపోయినా, మన పర్సనల్ హైజీన్ బట్టలు కానీ అండర్వేర్స్ కానీ ఇట్లాంటివన్నీ కరెక్ట్గా వాష్ చేయించుకోకపోయినా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి అచ్చంగా టైఫాయిడ్, కొలెరా ఎలా అయితే పాకుతుందో అలా వస్తుందంట. సో ఈ కేసెస్ 174 కేసెస్ గమనించారు యూకేలో. ఇవే కొన్ని ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ కేసెస్ యుఎస్ లో కూడా గమనించారు. ఇండియాలో ఇంతవరకు కూడా మనం ఆ నోరో వైరస్ అనే ఇక్కడ ఎపిడమిక్ ఆర్ ఇక్కడ ఎండమిక్ ఇక్కడ ఏమి చూడలేదు. మనకి అది తెలిసినాక మన సిడిసి ఇండియాలో నుంచి కూడా మనకి ఆ గైడ్ లైన్స్ విడుదల చేయగలుగుతారు. వానాకాలం నోరో వైరస్, ఇప్పుడు నోరో వైరస్ అనేది కొత్త పాండమిక్ ఏం కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నదే. కొలెరా, టైఫాయిడ్ లాగా వానాకాలం వచ్చే వైరసెస్ అన్నమాట. ఇవేం చేస్తాయంటే ఫీవరు, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, ఒళ్ళు నొప్పులు, నీరసం అంటే మనం సెలైన్ ఎక్కించుకోవాల్సినంత నీరసం కూడా కలగవచ్చు. సో ఈ వైరస్ వచ్చిన పక్షంలో జాగ్రత్త తీసుకుని ఇలాంటి వైరసెస్ రాకూడదు అంటే మనం బయట తినకూడదు. బయట వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, టీలు, కాఫీలు, టిఫిన్ సెంటర్స్ దగ్గర తీసుకోవడం మంచి పద్ధతి కాదు. మనం తినే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. మనం బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. మంచి సోప్తో బాగా రబ్ చేసి ఒక 3-4-5 సెకండ్స్ మనం రబ్ చేసి గోళ్ళు వేళ్ల మధ్యలో కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ వాష్ చేసుకుని మాత్రమే మనం మాస్క్ పెట్టుకోవాలి, మాస్క్ తీయాలి, డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేశాక అట్లా మనం స్టీరింగ్స్ కానీ, హ్యాండిల్స్ కానీ, ఫోన్స్ కానీ ఇవన్నీ ముట్టుకున్నప్పుడు ఈ క్రిము మన మోషన్ ద్వారా వచ్చిన క్రిమ్ అనమాట. సో మనం బాత్రూమ్కి వెళ్ళే ముందు, వెళ్ళే తర్వాత, తినే ముందు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. నోరో వైరస్ కాకుండా జికా వైరస్ కూడా వచ్చింది. జికా వైరస్ కరోనా వైరస్ కి సంబంధించింది కాదు, నోరో వైరస్ కూడా కరోనాకి సంబంధించింది కాదు. కాకపోతే ఈ 2 వైరసెస్ కూడా మీరు మాన్సూన్ మీద తీసుకున్న ప్రోగ్రామ్ కనుక ఇవి నేను చెప్దాం అనుకున్నాను. జికా వైరస్ మనం ఎక్కువగా కేరళలో చూసాం, కేసెస్ ఎక్కువగా కేరళలో వ్యాప్తి చెందుతుంది. జికా వైరస్ అచ్చంగా డెంగ్యూ ఫీవర్ లాగా ఏడెస్ ఏజిప్టి మస్కిటో అంటే పగలపూట ఎక్కువ యాక్టివ్ గా ఉన్న మస్కిటో, బ్లాక్ మస్కిటో, దాని మీద వైట్ పోల్కా డాట్స్ ఉంటాయి. అది డే టైం ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. డే టైం కుట్టే మస్కిటోస్ అన్నమాట. డెంగ్యూ ఫీవర్ కూడా ఇదే మస్కిటో కాజ్ చేస్తుంది. అంటే జికా వైరస్ ఉన్న వ్యక్తిని కుట్టిన మస్కిటో ఇంకొక నార్మల్ పర్సన్ ని కుడితే వాళ్ళకు కూడా జికా వైరస్ వ్యాప్తి చెందొచ్చు అనమాట. సో జికా వైరస్ తో వచ్చిన ఇబ్బంది ఏంటంటే జికా వైరస్ బ్లడ్ బోర్న్ డిసీజ్. అది సెక్షువల్లీ కూడా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్, కాండమ్స్ కానీ ఇట్లాంటివి వాడకుండా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఉన్న వాళ్ళకి ఇది జికా వైరస్ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళతో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే కూడా రావచ్చు. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ తో వస్తుంది అని ఇంకా కూడా ప్రూవ్ చేయలేదు. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసే ముందు ఆ బ్లడ్ ని పూర్తిగా టెస్ట్ చేసి ఇంకొకరికి ఇస్తారు కనుక ఇటువంటి వచ్చే భయం ఏం పెట్టుకోక్కర్లేదు. సో జికా వైరస్ వచ్చినప్పుడు ఫీవరు, బాడీ పెయిన్స్, హెడ్ ఏక్స్, కొంత న్యూరలాజికల్ సిమ్టమ్స్ కూడా రావచ్చు. వామిటింగ్స్, ఒళ్ళు నొప్పులు, బాగా అలసట, తలనొప్పి, కళ్ళు తిరగటం, వాంతు అయ్యేలాగా వికారం ఇట్లాంటివన్నీ ఉండొచ్చు అనమాట. జికా వైరస్ కి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఇది వైరల్ డిసీజ్ కాబట్టి ఏ పర్టికులర్ యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ దీనికి పనిచేయవు. ప్రివెన్షనే బెటర్. అందుకనే ప్రివెంట్ చేసుకోవటమే మంచి ఐడియాగా మేము భావిస్తాం. ఇవన్నీ వానాకాలం వచ్చే వైరసెస్. ఎందుకనంటే అక్కడిక్కడ నీళ్లు, గుంటల్లో నీళ్లు నిలిచిపోయి ఉండగా ఆ నీళ్లని మళ్ళీ ఎండ రాకుండా అలా నిలిచిపోయి కొన్నాళ్ళు ఉంటే అందులో పుట్టే మస్కిటోస్ మల్టిప్లై అవుతూ అక్కడ ఉన్న మనుషులకి ఇవి కుడుతూ ఇంకొకళ్ళకి అట్లా బ్లడ్ బోర్న్ డిసీజెస్ అన్నమాట.
ఇవి కాకుండా వానాకాలం వచ్చేవన్నీ కూడా కొలెరా, టైఫాయిడ్, ఇంకా ఎన్నో రకాల అప్పర్ రెస్పిరేటరీ ఇల్నెసెస్, అంటే కరోనా కాకపోయినా కామన్ కోల్డ్ అనేది కొరైజా అంటారు, కామన్ కోల్డ్, అవి కూడా ఇంకో రకమైన కరోనా ఫ్యామిలీతో వచ్చే కామన్ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా రావచ్చు. ఇవన్నీ ఉండగా ఫీవర్ అనేది కామన్ సిమ్టమ్, అల్సటా ఒళ్ళు నొప్పులు కామన్ సిమ్టమ్. సో ఎవరికి కోవిడ్ వచ్చింది, ఎవరికి జికా వచ్చింది, ఎవరికి నోరో వచ్చింది, ఎవరికి టైఫాయిడ్ వచ్చింది, ఎవరికి కొలెరా వచ్చింది, ఎవరికి మామూలు జ్వరం వచ్చింది అనేది ఎలా తెలుసుకోగలుగుతాం? తప్పనిసరిగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అయితే స్పీడ్ గా ఫాస్ట్ గా అందుబాటులో ఉండే టెస్ట్. అది చేయించుకుని అది పాజిటివ్ వస్తే ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. నెగిటివ్ వస్తే మాత్రం ఊరుకోవచ్చు, ఇంకొక 2 days చూసి సిమ్టమ్స్ పెరుగుతూ ఉండగా మాత్రం ఖచ్చితంగా మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి రిపీట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇవ్వడం కానీ ప్రత్యేకమైన టెస్ట్ ఇవ్వడం కానీ చేయాలి. ఎందుకంటే వ్యాక్సిన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేని పక్షంలో, అంటే 40 కోట్ల మందికి మనం వ్యాక్సిన్ ఇచ్చాము, చాలా బాగా ఇచ్చాము, కానీ ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. సెకండ్ డోస్ అందరికీ అందలేదు, ఫస్ట్ డోస్ అందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 2 doses కూడా తీసుకోకుండా 5% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే 2 doses కరోనా వ్యాక్సిన్ అందించుకున్నాం కనుక COVID-19 పాండమిక్ మధ్యలో ఉన్నాం. 2వ వేవ్ అయిపోలేదు, 3rd వేవ్ రాబోయే అవకాశం ఉన్న ఆ కంగారులో మనం ఉన్నాం కనుక ఈ వేరే వైరస్లు కూడా దృష్టిలో పెట్టుకుని, ఈ వానాకాలం వచ్చిన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కొలెరా కూడా దృష్టిలో పెట్టుకుని మనం చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. మెడికల్ పర్సన్స్ ని అర్జెంట్ గా మీరు సంప్రదించి కావాల్సిన టెస్టులు చేయించుకోవడం ముఖ్యమైన. రైట్, ఓకే, 1 minute మేడం. అంతోపాటుగా నెల్లూరు వెళ్దాం. నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏ రకంగా ఉందో శ్రీధర్ రెడ్డి అంటే తెలుసుకుందాం. శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల పరిస్థితి ఏంటి? కోవిడ్ ప్రికాషన్స్ నెల్లూరు జిల్లా వాసులు పాటిస్తున్నారా, లేకపోతే లాక్డౌన్ ఓపెన్ చేశారు కదా ఇంక మనం ఇష్టం వచ్చినట్టుగా తిరుగుదామనే పరిస్థితి కనిపిస్తుందా? ఇక్కడ నెల్లూరులో వర్షాలు అల్పపీడన ప్రభావం, ఉపరితల ద్రోణి ప్రభావంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అయితే చిరు జల్లులతో ఒక మోస్తరు వర్షంతో పాటు భారీ వర్షం కూడా కురుస్తా ఉంది. ఇప్పటికే ఎగువ ప్రాంతాల నుంచి ఇక్కడికి భారీ వరద నీరు చేరుతా ఉంది. పెన్న నది పరవళ దుక్కుతూ ప్రవహిస్తున్న కారణంగా సోమశిల్లో నీటి మట్టం పెరుగుతుంది. అయితే సీజన్ల వ్యాధులు కూడా ఈ వర్షాలతో పాటు పొంచున్న పరిస్థితి ఉంది. దాదాపుగా నెల్లూరు జిల్లా పరిస్థితులు చూస్తే నైరుతి ఋతుపవనాల ప్రభావం తక్కువగా ఉండి నామాత్రపు వర్షపాతం ఉండే పరిస్థితి గతంలో ఉన్నప్పుడైతే ఇప్పుడు నైరుతి ఋతుపవనాల ప్రభావంగానే వర్షాలు కురుస్తుండటంతో ఈ సీజనల్ వ్యాధులు కూడా పొంచిన పరిస్థితి ఏర్పడింది. సీజనల్ వ్యాధులతో పాటు ఇటు కరోనా నేపథ్యంలో కోవిడ్ తగ్గుముఖం పట్టిందని అధికారులంతా కొంత రిలాక్స్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా జిల్లాలో ఇప్పుడు నిన్నటి రోజుకి దాదాపుగా అధికారిక లెక్క ప్రకారం 300 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అనధికారికంగా మరొక 400 మంది దాకా కరోనా పాజిటివ్ కు గురైన పరిస్థితిని మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఇక్కడ అందరూ కూడా కరోనా కోవిడ్ పాజిటివ్ అయిన వారు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాటి నేపథ్యంలో వైద్యం చేయించుకున్న కారణంగా ప్రభుత్వానికి లెక్కలు అందని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ లాక్డౌన్ పాజిటివ్ సంఖ్యను అనుసరించి లాక్డౌన్ ను తగ్గించడం అయితే రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. దాదాపుగా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా, రాత్రి 10 గంటల వరకు కూడా ఇక్కడ వ్యాపార సంస్థలు నిత్య దైనందిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం అనేది అధికారులు ఒక కీలక చర్యగా జిల్లాలో చేపట్టినప్పటికీ కూడా ప్రతి నెల మొదటి 3 వారాలు మాస్క్ మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ కూడా మాస్క్ ధరించడం అనేది అన్ని చోట్ల, గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేవి, పట్టణ ప్రాంతాల్లో అయితేవి మాస్క్ ధరించడం అనేది లోపంగా కనిపిస్తానే ఉంది. దాదాపుగా మాస్క్ ధరించే వారి సంఖ్య 60కే పరిమితమైంది. 40% మంది మాస్క్ ను విస్మరించే తిరుగుతున్నారు. వీరి కారణంగా థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో వీరి కారణంగా మరో ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం అయితే నెల్లూరు జిల్లాకు పొంచి ఉంది. ఎందుకనంటే ఇక్కడ పొరుగు ప్రాంతాల నుంచి రాకపోకలు అధికంగా సాగుతుంటాయి. కరోనా విజృంభణగా ఉండే తమిళనాడు, కేరళ, ఇటు కర్ణాటక ఆ ప్రాంతాల నుంచి కూడా నిత్యం రాకపోకలు, వ్యాపార అవసరాలకు, ఇతర అవసరాలకు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో మాస్క్ పర్యవేక్షణ మటుకు పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. దాదాపుగా ఎప్పుడో కొంత సమయం మాస్క్ లేని వారికి కేసులు రాయడం మినహా, వాహనాల తనిఖీ మినహా మాస్క్ ధరించడం పట్ల పూర్తిగా పర్యవేక్షణ లోపించింది. అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు మాస్క్ ధరించడం పట్ల నో మాస్క్ నో ఎంట్రీ అన్నారే
అన్న అనే నినాదానికే మిగిలిపోతున్న పరిస్థితి పడింది. క్రమంగా మాస్క్ విస్మరించే పరిస్థితి, విస్మరించిన వారి పరిస్థితి క్రమంగా కొనసాగుతోంది. దాదాపుగా యువకుల్లో ఎక్కువగా మాస్క్ ని విస్మరిస్తున్నారు. ప్రత్యేకంగా అయితే ఈ మూడో విడత కోవిడ్ పిల్లలకే పొంచి ఉన్న నేపథ్యంలో పిల్లల్ని సాయంత్రం ఇప్పుడు పార్కులు కూడా ఓపెన్ అయ్యాయి. ఇటు స్కేటింగ్ అని, పార్కులు వ్యవహారం అని, వీళ్ళందరూ పిల్లల్ని తీసుకువెళ్లి మాస్కులు లేకుండా అక్కడ పార్కుల్లోనూ, ఇటు స్కేటింగ్ ప్రాంతాల్లోనూ ఇతర ఆడుకోవడం జరుగుతుంది. పెద్దలు కూడా పిల్లల్ని తీసుకెళ్లిన నేపథ్యంలో వారికి ఎలాంటి మాస్క్ లేకుండానే పిల్లలంతా కలిసి సామాజిక దూరానికి అవకాశమే లేకుండా ఇక్కడ ఆడుతున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో మనం ప్రతి పార్కులో చూడొచ్చు. ఇలాంటి నిర్లక్ష్యమైన ధోరణి నేపథ్యంలోనే మూడో విడత కరోనా విజృంభణకు అవకాశం ఉందని దాదాపుగా సామాజికవేత్తలు ఘోషిస్తున్నప్పటికీ కూడా అధికారులు కేవలం ప్రకటనతోనే చూపెడుతున్నారు. రైట్, చూస్తున్నాం శ్రీధర్. ఎందుకంటే మీరు ప్రికాషన్స్ బాగా పాటిస్తున్నట్టున్నారు. మేడం చెప్పినట్టుగా ఫుల్ మాస్క్ వేసుకోవడమే కాకుండా మీరు అక్కడ లైవ్ ఇచ్చిన ఆ ప్రాంతం కూడా పెద్దగా క్రౌడ్ ఏమీ లేదు. సో ఈ రకంగానే అందరూ ఆదర్శంగా తీసుకుంటూ చేస్తే చాలా వరకు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ రెడ్డి, అప్డేట్స్ అందించినందుకు. 1 minute అండి. లక్ష్మీనారాయణ గారు మనతో పాటుగా రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇందాక ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టున్నది. ఆయన వాతావరణ నిపుణులు, ఆంధ్ర యూనివర్సిటీ. రామకృష్ణ గారు సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. రైట్. రామకృష్ణ గారు, చూస్తున్నాం అన్ని ప్రాంతాల్లోని కూడా వర్షాలు విస్తారంగా కురిసే పరిస్థితి. ఇందాక లక్ష్మీ లావణ్య గారు కూడా చాలా విషయాలు చెప్పారు. అంటే ఈ వర్షాకాలంలో కరోనా ఒక్కటే కాదు, ఇంకా దీని వెనకాతల చాలా వైరస్లు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రమాదకరమయ్యే, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆవిడ చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఓకే, వర్షాల విషయానికి వస్తే ఇప్పుడున్న ట్రఫ్ నేపథ్యంలో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పి మనకి అప్డేట్ వస్తున్నాయి. ఏంటి, ఏ ప్రాంతాల్లో క్యూమిలోనింబస్ మేఘాలు ఏమైనా దట్టంగా ఆవరించి ఉన్నాయా? ఆ ప్రాంతంలో అత్యధిక వర్షాలు కురిస్తే మనం చాలాసార్లు దీని మీద డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే ఈ క్లౌడ్స్ ఎక్కువ ఫామ్ అవుతుంటాయో ఆ ప్రాంతంలోనే కుండవృష్టిగా వర్షాలు కురిసే పరిస్థితి మనకి కనిపించబడుతుంది. ఇంకోటి ఏంటంటే థండర్ స్టార్మ్స్ వల్ల కూడా కాస్త భయం ఏర్పడుతుందని, ఈ మధ్యకాలంలో థండర్ స్టార్మ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి. ఏంటి, వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో థండర్ స్టార్మ్స్ అవనియండి, లేకపోతే క్యూములోనింబస్ మేఘాల గమనం ఏ రకంగా ఉండబోతుంది? అంటే ఇప్పుడు మీకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఆల్మోస్ట్ రాయలసీమ ఆ ప్రాంతాలు, కొంచెం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వరకు కూడా ఈ క్యూములోనింబస్ ప్రభావం, మేఘాల ప్రభావం ఉంటుందండి. కాకపోతే ఉత్తరాంధ్రలో కొంచెం తక్కువగా ఉంటుంది. విశాఖపట్నం లాంటి ప్రాంతాల మట్టుకు మనకి ఈవినింగ్ అయ్యేసరికి థండర్ షవర్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. బికాస్ ఆఫ్ ది ఇన్స్టెబిలిటీ, హీట్, టెంపరేచర్, అంటే వెహికులర్ ట్రాఫిక్ కావనివ్వండి, అర్బనైజేషన్ కావనివ్వండి, ఆ కారణాల వల్ల కూడాను. అంటే ఏంటంటే నేను ఇదివరకు చెప్పినట్టు మాన్సూన్ ఇప్పుడు ఇదివరకు లార్జ్ స్కేల్ ఫీచర్సే కాకుండా లోకల్ కన్వెక్టివ్ ఫీచర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యూములోనింబస్ క్లౌడ్స్ అవి ప్రభావితం చేస్తున్నాయండి నైరుతి ఋతుపవనాలని. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం 2 విధాలా మనం ఈ డేంజర్ ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే కుండపోతగా వర్షాలు ఓ పక్క, అది కాకుండా అర్బన్ వాతావరణం మీద మట్టుకు ఈ థండర్ షవర్స్ ప్రభావం కూడాను. ఈ విధంగా వర్షాలు కొంచెం ఎక్కువగా ఈ ఏడాది నాకు ఎక్కువ కనిపిస్తున్నాయండి. మీరు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆల్మోస్ట్ 40 నుంచి 45% ఎక్సెస్ రెయిన్ఫాల్ ఇప్పటి వరకే పడిందని చెప్పేసి IMD వాళ్ళు ప్రకటించారండి. అది వర్మ గారు. రైట్, ఓకే. మనం ముందుగా రామకృష్ణ గారి వర్షాలకి సంబంధించి దీని గమనం ఏ రకంగా ఉండబోతున్నదో, ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చాలాసార్లు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మాన్సూన్స్ సీజన్ టైంలో ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా వర్షాలు కుడతాయో తెలియని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే థండర్ స్టార్మ్స్ వల్ల కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు మనం గతంలో చూసాం. సో అలాంటి హెచ్చరికలు ఏవైనా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి చాలా వరకు ఏంటంటే రైతులు ఓపెన్ ఫీల్డ్స్ లో వర్క్ చేయడానికి వెళ్తారండి చాలా వరకును. ఇప్పుడు ఎప్పుడైతే మనకి థండర్ షవర్స్ వచ్చినాయో దాని మూలాన పిడుగుపాటుకి గురయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది ఇక్కడ. అది కాకుండా ఇక్కడ మనం ఇప్పుడు మీరు ఫిగర్స్ చూపెడుతున్నారు, మీరు రైట్ నౌ లైవ్ లాగా ఉన్నది. ఆ సిల్ట్ కానీ ఆ డ్రైనేజెస్ కానీ ఈ సీజన్ లో మనం క్లియర్ చేసుకోకపోతే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు చాలా వరకు ఈ ఎపిడమిక్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. స్టాగ్నేటెడ్ వాటర్ ఇవన్నీ లేకుండా చేసుకోవడం మంచిది. మనం ఎప్పటికప్పుడు వాటర్ ని క్లియర్ చేసుకుని ఆ సిల్ట్స్ అన్ని క్లియర్ చేసుకుంటే, డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం మెరుగుపరుచుకుంటే మనం చాలా వరకు ఈ డిసీజెస్ నుంచి బయటపడొచ్చని నా అభిప్రాయం.
వరం గారు. రైట్, ఓకే, 1 minute అండి రామకృష్ణ గారు. ఒకసారి విశాఖపట్నం వెళ్దామండి. విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి చందు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ రకంగా వర్షాలు కురుస్తున్నాయి, ఎలాంటి కోవిడ్ ప్రికాషన్స్ అక్కడ ప్రజలు పాటిస్తున్నారు, ఏజెన్సీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వర్షాలు విస్తారంగా కురిసే పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మరి ఆ ప్రాంతాల్లో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా వాహనదారులకు కానీ లేకపోతే రాకపోకలకు కానీ? చందు. రైట్ వర్మ, ఈ రోజు మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం మొత్తం మీద కూడా ఉదయం అంతా కూడా ఆకాశం మేఘామృతమై ఉంటుంది. ఇక సాయంత్రం వరకు వస్తే సాయంత్రం వరకు పూర్తిగా వర్షాలు అయితే పడుతున్నాయి. ప్రతి చోట కూడా తానా మనా అనే భేదం లేకుండా ప్రతి చోట కూడా వర్షం పడుతుంది. ఉదయం అంతా కూడా పూర్తిగా ఆకాశం మేఘామృతమై ఉంటుంది. ఉదయం ఎక్కడ కూడా వర్షం పడట్లేదు. అయితే సాయంత్రం అయితే మొత్తం విశాఖపట్నం మొత్తం మీద కూడా వర్షం పడుతుంది. అది ఉత్తరాంధ్రలో చూసుకోవచ్చు, ఇటు విశాఖపట్నం చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా వర్షాభావ పరిస్థితులు అయితే తలెత్తుతున్నాయి. అయితే ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్నటువంటి అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి పరిసర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో అధిక వర్షపాతం నమోదవుతుంది. దీంతో ఎక్కువ శాతం అరకు, పాడేరు, కొండవాళ్ళు ప్రాంతాలు కావడంతో నిత్యం కూడా అక్కడ 365 రోజులకి ఎప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంటుంది. అయితే ఇది వర్షాకాల ప్రభావంతో మరింత విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అంటే ఈ వర్ష ప్రభావంతో చాలా అంటే వర్షాకాలం ఎక్కువగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో నీరు ఎక్కడికక్కడ స్టాగ్నింగ్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల వ్యాధులు కూడా వర్షాభావ ప్రాంతంలో ఎక్కువ వర్షాకాలంలో అధిక సంఖ్యలో వ్యాధులు వస్తుంటాయి. అయితే ఇప్పుడు నడుస్తుంది కరోనా వేవ్ నడుస్తుంది. ఈ కరోనా వేవ్ కి వర్షాకాలం అంటే సీజనల్ వ్యాధులు కానీ తోడైనట్టయితే అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ సీజనల్ వ్యాధులు ప్రజలెవరూ కూడా ఈ సీజనల్ వ్యాధులు బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటు అధికారులు ఇటు వైద్యులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వర్షాకాలంలో చూసుకుంటే జ్వరం కావచ్చు, జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు కామన్ గా వస్తూ ఉంటాయి సీజనల్ వ్యాధులు. ఎందుకంటే వర్షం తడిచిన చుట్టుపక్కల ఉన్న పరిసరాల ప్రభావాల బట్టి కూడా ఈ సీజనల్ వ్యాధులు అనేవి సంక్రమించే ప్రభావం అయితే ఉంది. అయితే దీనికి మున్సిపల్ అధికారులు అంటే జీవీఎంసీ అధికారులు కూడా ఎక్కడికక్కడ నీళ్లు స్టాగ్నింగ్ కాకుండా వర్షా ప్రాంతంలో నీళ్లు వాళ్ళుగా ఉండే ప్రాంతాల్లో అధిక చర్యలు చేపట్టడం జరుగుతుంది. బ్లీచింగ్ పౌడర్ చల్లటం కానీ అధిక సంఖ్యలో ఈ వర్షాకాల ప్రాంతంలో నివారణ చర్యలు అనేవి జీఎంసీ అధికారులు తీసుకోవడం జరుగుతుంది. అయితే కరోనా పరిస్థితుల్లో ఓకే చందు ఒక్క విషయం, ఓకే ఇంతవరకు కూడా బాగానే ఉంది, ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అనుకుందాం. కానీ టూరిస్ట్ స్పాట్లు ఓపెన్ అయినాయి, అరకు అవనియండి, లంబసింగ్ అవనియండి, సీలేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇలాంటి కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు విపరీతంగా అక్కడికి టూరిస్ట్ ప్లేస్కి వెళ్తుంటారు. మన అరకులో కూడా చాలామంది ట్రైబల్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టూరిస్టులు అందరూ మా మీదకి వస్తున్నారు, మా కరోనా అంటించిపోతారని. టూరిస్ట్ స్పాట్స్లో పరిస్థితి ఏ రకంగా ఉంది? అక్కడ ఏమైనా కట్టడి చేస్తున్నారా, విచ్చలవిడిగా వదిలేస్తున్నారా? దేనికి దానికి సంబంధం లేకుండా టూరిస్ట్ స్పాట్ కావచ్చు, నార్మల్ పర్యాటక ప్రాంతాలు కావచ్చు, పార్కులు కావచ్చు, సినిమా హాల్ కావచ్చు, అంటే సినిమా హాల్ అనే కొంతవరకు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. కానీ టూరిస్ట్ స్పాట్లు అయితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అంటే ఎంత చర్యలు తీసుకున్నా కూడా ఇది పర్యాటకులు ఎక్కడి నుంచి వస్తారో, ఏ ప్రాంతం నుంచి వస్తారో, ఎలా వస్తారో కూడా తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అంటే ఈ వర్షాభావ ప్రభావంతో దీనితో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని చెప్తున్నా కూడా జనాలు అవగాహన రాహిత్యంతో బాధ్యత రాహిత్యంగా మాస్కులు పెట్టుకున్నారు, కానీ ఎందుకు పెట్టుకుంటున్నారో కూడా తెలియదు. ఒకసారి మనం మాస్క్ పెట్టుకున్నాం అంటే మళ్ళీ దాని మాస్క్ ను ముట్టుకోవాలంటే చేతికి శానిటైజ్ చేసి ముట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది మాస్క్ పెట్టుకుంటున్నారు కానీ ఎప్పుడు పడితే అప్పుడు తీస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు, ఎందుకు తీస్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వచ్చే వైరస్ నిజంగా కరోనా వైరస్ మనం తాకింది అనుకుంటే అది మన నోస్ ద్వారా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళేటప్పుడు మాస్క్ దానికి అడ్డు ఉండడం జరుగుతుంది. ఈ మాస్క్ మీద ఒక వైరస్ ఉన్నట్టుగా అయితే ఈ మరలా వీళ్ళు ఏం చేయాలి, మాస్క్ ని ముట్టుకునేటప్పుడు శానిటైజ్ చేసుకుని ముట్టుకున్నట్టయితే మాస్క్ మీద ఉన్న వైరస్ చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది తెలియక ఏం చేస్తున్నారంటే ఏదైనా తినాలనుకున్నప్పుడు కానీ ఏదైనా తాగాలనుకున్నప్పుడు మాస్క్ తీస్తున్నారు, తాగుతున్నారు, మళ్ళీ అదే చేతితో మాస్క్ పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఆ వైరస్ వీళ్ళు ఎక్కడెక్కడో చేతులు పెడుతుంటారు, ఎక్కడెక్కడో వర్క్ చేస్తుంటారు. ఈ వర్క్ చేసే సందర్భంలో ఎక్కడెక్కడో మనకు తెలియకుండానే వైరస్ మనకి చేతులకు అంటుకుంటే దాన్ని మనం పూర్తిగా అంటే శానిటైజ్ ద్వారా ఆ వైరస్ ని చంపి ఈ మాస్క్ ను ముట్టుకోవడం జరగాలి. చాలా మంది తెలియక ఒకటే మాస్క్ ని పెట్టుకుంటున్నారు. అలా అది తీయడం వేయడం ఎక్కడ పడితే అక్కడ. దీనివల్ల మాస్క్ పెట్టుకున్నా కూడా అసలు అసందర్భం, అది అవివేకంగా మనం ఇప్పుడు భావించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకుంటే మాత్రం శానిటైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మాస్క్ ముట్టుకోవాలి. కొంతమంది తెలియక ఒకటే మాస్క్ ని కంటిన్యూస్లీ వాడుతున్నారు. ఒకసారి మనం మాస్క్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాస్క్ ను వాష్ చేయడం, ఆ మాస్క్ ను మళ్ళీ హాట్ వాటర్ లో వాష్ చేసి మళ్ళీ దాన్ని రీయూజ్ చేయాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చందు, అప్డేట్స్ అందించినందుకు. లక్ష్మీలావణ్య గారు, చూస్తున్నాం పూర్తిగా మా ప్రతినిధులకి అందరికీ కూడా అవేర్నెస్ వచ్చేసినట్టున్నది. రోజు మనం పెట్టే డిబేట్లు కానీ వీటి వల్ల
మాస్క్లు ఎలా పెట్టుకోవాలో ఏం చేయాలన్నది కూడా కంప్లీట్గా అప్డేట్ ఇస్తున్నారు. ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఉన్నది. వాళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఎవరు కూడా చుట్టుపక్కల ఎవరో జనసంచారం లేని దగ్గర నుంచే లైవ్లు కూడా ఇస్తున్నారు. సో ఇదే అందరూ చేస్తే బాగుంటుందేమో, ఈ పరిస్థితి రాదేమో అని అనిపించక తప్పట్లేదు. లక్ష్మీనారాయణ గారు, ఇంకొక విషయం అండి, టూరిస్ట్ స్పాట్లకి సంబంధించి లాక్డౌన్ నేపథ్యంలో టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా క్లోజ్ అయినాయి. కానీ ఒక్కసారిగా అవి తెరుచుకోవడంతో ఏదో గూట్లలో ఉన్న పక్షులు ఒక్కసారిగా అది ఓపెన్ చేస్తే ఏ రకంగా రెక్కలు వచ్చి ఆనందంగా ఎగురుతాయో ఆ రకంగా వలస పక్షుల్లా టూరిస్ట్ స్పాట్లకి పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్ళిపోయే పరిస్థితి. ఇంకా మళ్ళీ మనం ఈ వినోదాన్ని, ఈ ఆహ్లాదాన్ని, ఈ అనుభూతిని పొందలేమో అన్న తాపత్రయం వాళ్ళు కనిపిస్తున్నది. సో ఈ తాపత్రయమే చాలామంది ప్రాణాల మీదకి కరోనా రూపంలో ముప్పు వస్తుంది అన్నది గతంలో మన గణాంకాలు చెప్పాం. ఇప్పుడు ఓపెన్ చేసినా థర్డ్ వేవ్ వస్తున్నదని చెప్పినా అదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే నేను యాజ్ అ డాక్టర్ గా చెప్పేది ఏంటంటే, మీరు ఫలానా వెకేషన్ స్పాట్స్ కి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి అని చెప్పడం కష్టమే. లేదు జాగ్రత్తలు తీసుకోమని మనం ఎలా చెప్తామండి, వాళ్ళు పర్సనల్ అది అందరూ కూడా సంవత్సరంన్నర నుంచి ఇంట్లో ఉన్నారు కాబట్టి చాలా విసికెత్తిపోయి ఉన్నారు. ఈ సెకండ్ వేవ్ కి థర్డ్ వేవ్ కి మధ్యలో ఉన్న గ్యాప్ లో వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ అది మంచి ఐడియా కాదు. ఎందుకంటే ఈ టైం చాలా వనరబుల్ టైం. ఈ టైంలో బయటకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ థర్డ్ వేవ్ కి ఫస్ట్ విక్టిమ్స్ వాళ్ళే అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, ఇంకొకరికి అందించవచ్చు. చాలా డేంజర్ సిచ్యువేషన్ క్రియేటర్స్, సూపర్ స్ప్రెడర్స్ అవ్వచ్చు కూడా. సో అందుకనే జాగ్రత్త పడమని వెకేషన్స్ కి వెళ్ళొద్దనే చెప్తాం. మేము యాజ్ అ డాక్టర్ కి వెళ్ళొద్దనే చెప్తాం. వెకేషన్స్ కి వెళ్ళొద్దు. వీలైతే మీ సొంత కార్లో మీరే శానిటైజర్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకుని, మీ 2 వ్యాక్సిన్స్ తీసుకున్న ఫ్యామిలీ ఏదైతే ఉందో, హెల్దీ ఫ్యామిలీ, మీరు ఎటువంటి రిస్కీ ఫ్యామిలీ వనరబుల్ గ్రూప్ లో చెందిన వాళ్ళైతే మీరు ఓపెన్ ఎయిర్ లో, అంటే ఎక్కడన్నా బయట ఓపెన్ ఎయిర్ ఏదైనా వాటర్ ఫాల్స్ లాగా బయట ఏదైనా వెళ్ళొచ్చు. కానీ మీ ఓన్ ప్లేస్, అక్కడ మీ ఓన్ ఫ్యామిలీ కానీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్న దగ్గరికి వెళ్ళండి. వాళ్ళతో మీరు సేఫ్ గా ఉండి మళ్ళీ అక్కడ అన్ని చూసుకుని మళ్ళీ మీరు వెనక్కి వచ్చేయండి. హోటల్స్, రిసార్ట్స్ అట్లా కాకుండా. ఒకవేళ హోటల్స్, రిసార్ట్స్ లోకి వెళ్ళాల్సి వస్తే కొంచెం ప్రాపర్ రిసార్ట్స్, అక్కడ అందరూ డబుల్ డోస్ వ్యాక్సినేటెడా కాదా అని కనుక్కొని కొంచెం పెద్ద రూమ్స్ అట్లా జాగ్రత్తగా శానిటైజ్ చేసుకున్న దగ్గర ఉండండి. అందరిలో గుమికూడే పరిస్థితి తెచ్చుకోవద్దు. క్రౌడ్స్ దగ్గర ఉండొద్దు. ఉంటే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. ఎక్కువ ఓపెన్ ఎయిర్ లో మీ ఫ్యామిలీనే సెపరేట్ గా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేలాగా చూడండి. కానీ ఒక టూర్ బస్ లో అందరూ కలిసి వెళ్ళి, అందరూ ఒకే దగ్గర ఉండి, అందరూ కలిసి పెద్ద పెద్ద టేబుల్స్ బుక్ చేసుకుని కలిసి తింటూ ఉండగా, మాట్లాడుతూ ఉండగా, పాడుతూ ఆడుకుంటూ ఉండగా ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు మీ సొంత గ్రామాలకి మీరు వెళ్ళండి. మీ పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ ఇన్లాస్ ఉన్న ఏరియాస్ లోకి మీరు వెళ్తే వాళ్ళతో ఫ్యామిలీ టైం కూడా స్పెండ్ చేయొచ్చు. మీరు 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకున్న పక్షంలోనే వెళ్ళమని మేము ఇచ్చే సలహా. అక్కడ కూడా సేఫ్టీగా మెయింటైన్ చేస్తూ మీ సొంత గ్రామాల్లో మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. కానీ అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ ప్రాధాన్యంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇండోర్ ఈ వైరస్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది, వచ్చే ఛాన్స్. అది కాక బయట ఫుడ్ తిన్నప్పుడు ఇట్లా ఎయిర్ బోనే కాకుండా వెక్టర్ బోన్, వాటర్ బోన్ డిసీజెస్ కూడా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టైఫాయిడ్, మలేరియా, జికా, నోరో వైరస్, చికెన్ గునియా, డెంగ్యూ, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవా కోవిడ్ అని తెలియని పక్షంలో వాటికి టెస్ట్, వీటికి టెస్ట్, ట్రీట్మెంట్ అర్జెంట్ గా అందించుకునే ఒక రిస్క్ ఉంది కనుక వెకేషన్స్ కి వెళ్తే చాలా జాగ్రత్తగా మీ ఊర్లు మీరు వెళ్ళి, మీ కార్లు మీరు వెళ్ళి, మీరు ఒక ప్రత్యేకమైన గెస్ట్ హౌస్ కానీ అందరిలో గుమికూడకుండా ఉండే పరిస్థితిలో చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి. అక్కడ సిమ్టమ్స్ వస్తే ఎమ్మటే టెస్ట్ చేయించుకోవాలి. లావణ్య గారు, ఇది ఏంటంటే చాలా తక్కువ మందికి అనుభవించే పరిస్థితి ఇది. ఎందుకంటే ఈ గెస్ట్ హౌస్లో ఉన్నాయండి, వేరే రకంగా ఉన్నాయండి, పాపం మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళందరూ కూడా అలా చేయలేరు, చేసే పరిస్థితి ఉండదు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? వాళ్ళు ఇంకా వెళ్ళటం చాలా రిస్కీ అండి. ఎందుకంటే వెళ్ళి ఇప్పుడు మనం చిన్న రిసార్ట్స్ లో గుమికూడే పరిస్థితి. ఇప్పుడు అక్కడ రెస్టారెంట్ ఉంటుంది, రూమ్స్ ఎవరయ్యే వాళ్ళకి ఉంటాయి సరే, కానీ రూమ్ లో రూమ్ బాయ్ వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడ తిరిగాడో తెలియదు. ఆ రూమ్ బాయ్స్, ఆ సర్వర్స్, కేటరర్స్, కుక్స్, షెఫ్స్, మేనేజర్స్, ఓనర్స్, వీళ్ళతో మనం సావాసం చేస్తూ ఉండగా వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగి వాళ్ళు సూపర్ స్ప్రెడర్ గా మనకి సైలెంట్ క్యారియర్స్ గా అంటించవచ్చు కదండి. సో ఆ పడుకున్న బెడ్షీట్స్ కానీ, వాడుకున్న టవల్స్ కానీ, ఇవన్నీ చాలా డేంజరస్ అన్నమాట. అలాంటప్పుడు మనం తీసుకున్న టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ సెక్షన్ లో అక్కడ బుఫేలు పెడతారు. అది తిన్నప్పుడు అందరూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు లైన్ లో వెయిటింగ్ లో ఉంటారు. ఇప్పుడు దోసా స్టాల్ ఉంటుంది, ఆ షెఫ్ ఉంటాడు, ఆడ వెనకాల ఒక 4 వెయిటింగ్ లో ఉంటారు. అందరూ ప్లేట్లు పుచ్చుకుని ఉంచుకుంటాం. రిసార్ట్స్ కానివ్వండి, ఆఖరికి 5 స్టార్ హోటల్ లో కూడా అదే పరిస్థితి.
సో మనం ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన విషయాలు అనమాట. సొంత గ్రామాలకి మీ పేరెంట్స్ దగ్గరకో మీ బంధువుల దగ్గరకో ప్రత్యేకంగా ఒక్క ఫ్యామిలీ మాత్రమే అందరూ గుమికూడుకుంటాం. మళ్ళీ అక్కడ భోగి పండుగలు చేసుకున్నట్టు అందరూ గుమికూడే, అందరు కుటుంబాలు ఒకేసారి వెళ్ళిపోయి అందరు సిస్టర్స్, ముగ్గురు సిస్టర్స్ వెళ్ళిపోయి అమ్మ నాన్నగారి దగ్గర ఉందామని అలా కాకుండా 1 by 1 ఫ్యామిలీ న్యూట్రల్ గా చాలా జాగ్రత్తగా మనం వెకేషన్ తీసుకోవాలి. అంటే వెకేషన్ లో మనం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. పక్కన మనుషులు వచ్చి రిస్క్ కాబట్టి మనుషులు అవాయిడ్ చేస్తూ వెకేషన్ ఎంజాయ్ చేయమని. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నైట్ టైం వచ్చేలాగా మనం సొంతగా ఫ్యామిలీతో డ్రైవ్ చేసుకుని ఏదైనా వాటర్ ఫాల్స్ కానీ ఒక మంచి బ్యూటిఫుల్ సినారియోలో మనమే ఓన్ గా పిక్నిక్ లాగా వండుకుని తీసుకెళ్లి కూర్చుని రిలాక్స్ అయ్యి మళ్ళీ రాత్రి చీకటి పడేసరికి ఇంటికి వచ్చేలాగా అలా 1 day ట్రిప్స్ కొంచెం దూరంగా నేచర్ లోకి వెళ్ళిపోయి ట్రెక్కింగ్, వాకింగ్ అలా చేసుకుంటే అది బాగానే ఉంటుంది. కానీ ప్రయాణాలు పెట్టుకుని వేరే రిసార్ట్స్ లో ఉండాల్సి వస్తే మాత్రం కొంచెం రిస్కీ సిచ్యువేషన్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ప్రాణాల కంట ఏది విలువైంది కాదు ఈ ప్రపంచంలో. అందుకని కొన్ని రోజులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మన జనజీవనంలో ఉన్న మన పురాణాలు చెప్తున్నట్లుగా కాస్త వనవాసం ఎలా చేశారో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో, ఏ రకంగా ఉన్నారో అన్నది దాన్ని ఇంకొకసారి మనం నెమరు వేసుకుంటే ఆ రకంగానే కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే దానివల్ల ప్రమాదం ఏం లేదు. ఇప్పుడు అర్జెంటుగా ఎక్కడికో టూరిస్ట్ స్పాట్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ దాని వెనకాతల ప్రాణాలు పోయే ఓ ప్రాణాంతకరమైనది వ్యాధి ఉంది, కంటికి కనిపించిన ఒక మహమ్మారితోటి ఈరోజు ప్రపంచం అంతా పోరాడుతున్నది, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, ఇండియా. సో ఇలాంటి ఇన్ని జాగ్రత్తలు ప్రతిరోజు డాక్టర్లు వచ్చి, నిపుణులు వచ్చి చెబుతున్నారు అంటే వాళ్ళ రక్షణ కోసం అని కాదు, మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మేమందరం దీని మీద ప్రతిరోజు మీకు ఏదో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది, మీకు అవేర్నెస్ చేయడం జరుగుతున్నది, జాగ్రత్తలు చెప్తున్నాం. ఎందుకంటే మీ ప్రాణాలతో పాటుగా మీ చుట్టుపక్కల ప్రాణాలు కూడా చాలా ముఖ్యం. ప్రతి ప్రాణము కూడా చాలా విలువైందే. ప్రాణానికి మించి ఏమీ లేదు ఈ ప్రపంచంలోని. మనకి ఇచ్చిన జీవితాన్ని కూల్గా జాగ్రత్తగా కొన్ని రోజులు కాపాడుకుంటే ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారి నుంచి అందరూ సేఫ్గా బయటపడిన తర్వాత మనకు నచ్చిన చోటకి వెళ్ళొచ్చు, మనం నచ్చినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో అవనివ్వండి, ఫ్యామిలీలతో అవనివ్వండి, ఫ్రెండ్స్తో అవనివ్వండి. కానీ కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది ఈ టైంలోని. ఎందుకంటే థర్డ్ వేవ్ చాలా ప్రాణాంతకరమైంది అంటున్నారు, చిన్నపిల్లలు కూడా వస్తున్నది అంటున్నారు. అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 1 minute అండి మేడం, ఒకసారి గుంటూరు వెళ్దాం. గుంటూరు నుంచి మా ప్రతినిధి అనిల్ లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉన్నదో అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్ మ్యూట్లో ఉన్నట్టున్నది, మ్యూట్ ఓపెన్ చేయండి ప్లీజ్. ఓకే వర్మ గారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి. గత 2 రోజులుగా చూసుకుంటే ఏపీలో 1600 కేసులు పైసలకు నమోదైతే నిన్న 20వ తారీఖు 24 గంటల్లోనే 2400 పైసలకు కేసులు నమోదవుతున్నాయి. అంటే తగ్గినట్టుగా తగ్గుతూ మరీ పెరుగుతా ఉంది. ఎందుకంటే ఈ ఏపీలో గవర్నమెంట్ కర్ఫ్యూ విధించినప్పటికి కూడా ప్రజలు చాలా మంది మాస్కులు లేకుండా కూడా తిరుగుతున్నారు. మాస్క్ లేకపోయినా 100 రూపాయలు ఫైన్ అన్నా కానీ మాస్కులు లేకుండా ప్రజలు తిరగడం వల్ల మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. దీనిపైన కూడా పూర్తి స్థాయి ప్రభుత్వం మాత్రం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రజల్లో కూడా అవగాహన కల్పించినప్పుడు ప్రజలు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి ప్రజల్లో. ఎందుకంటే కరోనా థర్డ్ వేవ్ రాకముందే ఇప్పుడున్న కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రభుత్వం, వైద్య శాఖ, పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని అధికారులు మళ్ళీ కోఆర్డినేషన్ తో ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించే విధంగా ఉండాలి. ఎందుకంటే థర్డ్ వేవ్ కూడా మళ్ళీ వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు ఇప్పటికే జాగ్రత్తలు వహించాలి. అలానే ప్రభుత్వం కూడా ఆ వైపున వాళ్ళ ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని కూడా మనం చెప్పుకోవచ్చు. రమ గారు, రైట్. అనిల్, వర్షాల పరిస్థితి ఏంటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని? రాత్రి తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు జోరుగా పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుంటూరు, కృష్ణా జిల్లాలో వర్షం తెల్లవారుజాము నుంచి కూడా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఇక్కడ అంతా కూడా ప్రజలు మాత్రం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా జనాలు అంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే తెల్లవారుజాము నుండి కూడా ఈ వర్షం పడతానే ఉంది. ఎందుకంటే ఇంకా ప్రజలు, రైతులు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే వర్షం కంటిన్యూ పడతానే ఉంది. ఈ నేపథ్యంలో కూడా
ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎందుకు ఉంది. ప్రధానంగా చూసినట్లయితే ఈ మన గుంటూరు నగరంలో ఉన్నాం, ఇక్కడంతా కూడా వర్షం పడుతూనే ఉంది. తెల్లవారుజాము నుంచి ఇలా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. అయితే ప్రజలు కూడా చాలా మంది మాస్కులు లేకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ పరిస్థితి బట్టి చూస్తే వర్షాల్లో మరి ఇలాంటి కేసులు కరోనా సంబంధించి కానీ వర్షాలు కానీ ఇలానే ఉంది. అయితే రైతులు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే గుంటూరు కృష్ణా జిల్లాలో ఈ ప్రాంతం అమరావతి ప్రాంతం మొత్తం కూడా వర్షాలు జల్లులతో కూడి వర్షాలు పడుతూనే ఉన్నాయి. రైతులు కానీ కూలీలు కానీ ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. అయితే ప్రధానంగా ఇక్కడ మాత్రం గుంటూరు సిటీలో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఆ వర్షం పడుతున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రజలు కూడా తిరుగుతూనే ఉన్నారు. అయితే దీనిపైన కూడా ప్రజలు జాగ్రత్తలు వహించాలని కూడా మనం కోరుకుందాం వర్మ గారు. రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రామకృష్ణ గారు. రైట్, ఓకే, చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల పరిస్థితి చూస్తున్నాం. వర్షాల దగ్గర నుంచి మిమ్మల్ని కాస్త పక్కకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీ అనుభవాలు, కరోనా టైంలో మీరు చూస్తున్న అనుభవాలు ఏంటి? ఆ ప్రికాషన్స్ పాటిస్తున్నారా? మీ కాలేజీలో అవనివ్వండి, యూనివర్సిటీలో అవనివ్వండి, మీ స్టాఫ్ అవనివ్వండి. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ అవి కూడా నిర్వహిస్తున్నట్టున్నారు మీరు. అవునండి, ఇప్పుడు ఎగ్జామ్స్ చాలా కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతూ 6 feet మినిమం డిస్టెన్స్ ఉంచి సీట్కి శానిటైజ్ చేస్తున్నామండి హాల్స్ అన్నీను. తర్వాత ఏమో ఒక డిక్లరేషన్ తీసుకుంటున్నారు యూనివర్సిటీ వాళ్ళు, పేరెంట్స్ నుంచిను క్యాండిడేట్స్ దగ్గర నుంచి కూడాను. తర్వాత టెంపరేచర్ నోట్ చేయడం అవన్నీ చేస్తున్నారండి. తర్వాత శానిటైజ్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ఇప్పటికి 4 థియరీ పేపర్లకి 2 అయిపోయినాయండి. ఇంకో 2 ఉన్నాయి. ఆ 2 అయిపోతే అన్ని అయిపోయినట్టే ఇప్పుడు. ఆ విధంగా యూనివర్సిటీ వరకు మటుకు చాలా ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు కొంచెం కట్టేలు చేస్తే మంచిది. ఇప్పుడు ఈవినింగ్ 10 o'clock వరకు అలౌ చేశారు కదా, పూర్వంలాగే 6 o'clock వరకు మటుకు తీసుకొచ్చేస్తే చాలా వరకు మనం కోవిడ్ ని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చని నా అభిప్రాయం అండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. కొంచెం కర్ఫ్యూని పెంచాలి. అవును అవును అవును. లక్ష్మీనారాయణ గారు, లాస్ట్ ప్లీజ్ ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మేడం. నేను కంక్లూడ్ చేసే దానిలో ఏం చెప్తున్నా అంటే రాజకీయ వ్యవస్థలో అంటే పొలిటికల్ లీడర్స్, రిలీజియస్ మాస్టర్స్, ఇంకా బయట సామాజిక అంటే ఫంక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు వీలైనంత వరకు తగ్గించుకోమని మా సలహా, డాక్టర్స్ గా సలహా ఇస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు పాదయాత్రలు లేకపోతే ఏదో ప్రచారాలు చేసే టైం కాదు. మత ప్రచారాలు కానీ అది ఒక యాత్ర యూపీలో పెట్టారు, కన్వర్ యాత్ర కానీ ఆర్ బక్రీద్కి. ఇప్పుడు యూపీలో కన్వర్ యాత్ర యూపీ గవర్నమెంట్ ఓకే చెప్పినాక సుప్రీం కోర్టు సువో మోటోకి వచ్చినాక ఆ రిలీజ్ తర్వాత ఆపారు. అలాగే బక్రీద్ పండుగ కూడా కేరళలో గవర్నమెంట్ అలౌ చేశాక సుప్రీం కోర్టు నుంచి మళ్ళీ ఎపెక్స్ కోర్ట్ కి నోటీస్ వెళ్ళినాక అక్కడ ఆపారు. అంటే ఇవన్నీ మనం కోర్టుల ద్వారా చెప్తేనే చెప్పించుకోగలిగే పరిస్థితి. అది ఎంత దారుణమైన పరిస్థితి. కుంభమేళా ఎఫెక్ట్ చూసిన తర్వాత కూడా మరి జ్ఞానోదయం అవ్వకపోతే ఎవరికి చెప్పాలి? అదే అందుకనే రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ, ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా మన ఓన్ మంచి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తో లాక్డౌన్స్ పెట్టినా పెట్టకపోయినా కనీస ఏవైతే అవాయిడ్ చేయాలో అవన్నీ కనీసం అవాయిడ్ చేస్తూ ప్రజలకు ఒక కరెక్ట్ సందేశం అందించాలి. అంటే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి లీడర్షిప్ రోల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫస్ట్ మాస్క్ పెట్టుకుని వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేసి, ఒకవేళ కార్యక్రమాలు పెడితే కూడా అక్కడ ఎట్లాంటివి పెట్టాలంటే వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆర్ ర్యాండమ్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ టెస్ట్, అందరికీ మాస్క్స్ అందించారా లేదా, కోవిడ్ ఆర్ఫన్స్ ని ఆదుకోవటం, ఆర్థికంగా బాధపడిన వాళ్ళని కౌన్సిల్ చేయటం, వాళ్ళని దారిలో పెట్టడం, ఇటువంటి కోవిడ్ రికవరీ ఆర్ కోవిడ్ ప్రివెన్షన్ ప్లాన్స్ అవి మాత్రమే వాళ్ళ ఎజెండాలో ఉండాలి. అవే ప్రయారిటీగా ఉండాలి. ఎవరైనా పాదయాత్ర చేశారు అంటే ఆ పాదయాత్ర ద్వారా ఇంకా కోవిడ్ పెంచే ప్రయోగం కాకుండా కోవిడ్ గురించి పూర్తి అవగాహన పెంచేటట్టు అక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ, ఎక్కడైతే టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ టెస్టింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా అని చూసుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ టెస్టులు బాగా చేసేలాగా, వ్యాక్సినేషన్ డ్రైవ్ ని పూర్తిగా మంచిగా సక్సెస్ చేసేలాంటి దారిలో మనం వాళ్ళు ప్రయాణించాలి. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడు కూడా మాస్క్ తప్పకుండా పెట్టుకోండి, సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండండి, సిమ్టమ్స్ వచ్చిన వెంటనే టెస్ట్ చేయించుకోండి, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి, ఇతరులకు అంటించొద్దు. పిల్లల్ని మనం 1 సంవత్సరం నుంచి ఇంట్లో కూర్చోబెట్టుకున్నాం. ప్రెగ్నెంట్ లేడీస్, బాలింతరాల తల్లులకి ఎంతో రిస్క్ పడుతూ మనం ఈ 1.5 years పెట్టాం.
పిల్లలు స్కూల్కి వెళ్ళని పక్షంలో మనం ఎక్కడికి వెళ్ళకూడదు అనే ఒక క్రమశిక్షణ మనలో ఉండాలి. మనం పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని మనం మద్యపాన షాపులు కానీ, రాజకీయ ప్రచారానికి కానీ, మత ప్రచారానికి కానీ, గుళ్ళు గోపురాలు యాత్రలు కానీ మనం వెళ్తే, ఆర్ బక్రీద్ షాపింగ్ కానీ మనం వెళ్తే చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతాం. మనం ఈ బాధ్యత మన నెత్తి మీద వేసుకుని మనం అందరం కూడా వ్యక్తిగతంగా మన దేశాని కోసం, మన ప్రజల కోసం మనం జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా లక్ష్మీలావణి గారు, ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క వానలు, మరో పక్క చాప కింద నీరులా కరోనా కేసులు రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ ఏవో మీడియాలు చూసో లేకపోతే ఏదో వార్తలు చదివో ఫస్ట్ వేవ్ పోయింది, సెకండ్ వేవ్ పోయింది, థర్డ్ వేవ్ వస్తుంది, ఫోర్త్ వేవ్ వస్తుందా, ఫిఫ్త్ వేవ్ వస్తున్నది అన్నది మీరు క్విజ్ పోటీలు పెట్టుకోకుండా మీ జాగ్రత్తలు మీరు ఎంతవరకు తీసుకుంటున్నారన్నది ప్రధానంగా దాని మీద మాత్రమే దృష్టి సారించండి. ఏ వేవ్ వచ్చినా మనం ఏం చేయలేదు, ఖచ్చితంగా మన జాగ్రత్తలో మనం ఉంటే. లేదు అనుకుంటే ఏ వేవ్ వచ్చినా ఆ వేవ్లో మనం కొట్టుకుపోతాం. అందువల్ల మరికొన్ని రోజులు, మరికొన్ని నెలలు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా కోవిడ్ ప్రికాషన్స్ తీసుకోండి. వర్షాలు ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతవాసులందరూ కూడా మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీలావణి గారు లైవ్లో జాయిన్ అయ్యేందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి వాయిస్.